దినోత్సవానికి మహిళలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటానండి. అదేవిధంగా మరి ఎమ్మెల్సీ సూర్యనారాయణ ఆర్ఎస్ మాస్టర్ గారికి, అదేవిధంగా ఏలూరు పట్టణం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలండి. ప్రత్యేక మీడియా సోదరులకి ప్రత్యేక నమస్కారాలు. మరి ఈరోజు మహిళలంటే మరి మన ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుపుకోవటం చాలా అద్భుతం అనుకుంటాను నేనైతే. మహిళలు అన్ని రంగాల్లో కూడా మరి ముందుండాలని మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన అవనివ్వండి, మరి ఎన్టీ రామారావు గారు అవనివ్వండి, మరి ఆయన స్ఫూర్తితోనే ఈరోజు మహిళలు ఇంత ముందుకు రావడానికి కారణం వారేనని నేను భావిస్తున్నాను. ఈరోజు మరి ఇంతమంది ప్రజల్లో వేల మందిలో కూడా మాట్లాడుతున్నానంటే దానికి కారణం నారా చంద్రబాబు గారని. ఆయన ఎప్పుడు కూడా నేను బతుకున్నంతకాలం కూడా ఆయన మర్చిపోను. ఎందుకంటే ఈ రోజున ధైర్యంగా నేను అంతకుముందు మా ఇంటికాడే వ్యాపారం ఉండేది. మరి ఎవరు వచ్చినా సరే నేను వాళ్ళ తలుపు సాటు నుండి లేదని కొరవట్టు చెప్పించేదని, ఎదురుకు వచ్చేదని కాదు. అలాంటిది ఈ రోజు నేను ఇలా స్టేజీ మీద ఉండి మరి ఎన్నో మీటింగ్లో తిరుపతిలో నుండి విజయవాడలో పెద్ద పెద్ద మీటింగ్లో కూడా నేను పాల్గొంటాను. ఈ కార్యక్రమానికి మన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదికపైన ఆశీర్లు కావాల్సిందిగా కోరుచున్నాం. లక్ష్మి గారికి, నగర మేయర్ గారికి, చక్కగా సాఫ్ట్గా మేడం గారికి, జననం నీవే, గమనం నీవే, సృష్టివి నీవే, కష్టం నీవే, ఈ జగమంతా నీవే. మరి అక్కడ దేవతలు కొలువై ఉంటారంటారు. మరి ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, కూతురుగా మరి స్త్రీమూర్తికి ఎంతో సమాజంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరి అక్కడ మహిళలు ఈ రోజున మరి అన్ని రంగాల్లో కూడా మరి మగవారితో సమానంగా మరి ఎంతో చక్కగా విజయాన్ని సాధిస్తూ ముందులో దూసుకెళ్తున్నారు. మరి అటువంటి మహిళల్ని మరి ఎంతో చక్కగా మహిళలు రాణిస్తూ సమాజ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ మరి మహిళల అభివృద్ధి కూడా ఎంతో కృషి చేస్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి మరి మగవారితో సమానంగా మరి ఎన్నో అవకాశాలను కల్పిస్తూ ఎంతో మరి చక్కగా సమాజంలో ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. విధంగా అంగన్వాడీ కేంద్రాలని మరి శాశ్వత భవనాలను నిర్మించుకోవడం కానివ్వండి, అంగన్వాడీ వారికి జీతాలు పెంచడం, ఇటువంటి మరి ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది. మరి అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగించుకొని మహిళలు ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, అన్ని రంగాల్లో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి తొలి పలుకుల్లోనే మేయర్ గారు అన్ని విషయాలు కూడా అర్థమయ్యే విధంగా చెప్పారు. ఈనాడు ఆస్తిలో ఒక స్త్రీకి హక్కు వచ్చిందంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి కార్యక్రమం. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు ఉన్న ఏలూరు పట్టణానికి మేయర్ అయిందన్నా అనేక మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ఈరోజు రాజకీయాల్లో పదవులు అనుభవిస్తున్నారంటే అది మహిళ పట్ల స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నటువంటి గౌరవం, ప్రేమ. అలాంటి కార్యక్రమాన్ని చేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పనిచేస్తా ఉందని చెప్పి సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈనాడు యావత్ ప్రపంచంలో మహిళా పాత్ర లేనిదే సమాజమే లేదు. అసలు ఎవరు కూడా కొట్టడానికి కానీ ఇంకొక దానికి కానీ సరిపోరు. మరి కూతురుగా, భార్యగా ఈనాడు అన్ని విధాలుగా కూడా ఒక మహిళ యొక్క పాత్ర లేనిదే ఏ కుటుంబం కూడా గడిచి ఎదరికి వెళ్ళలేదని చెప్పి మరి సగౌరవంగా చెప్తా ఉన్నాం. అవకాశాలున్నా మరి అవసరాలున్నా అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మరి అదేవిధంగా మీరందరూ కూడా ఉద్యమం చేశారు.
అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా మీ అందరికీ కూడా మరి వేతనాన్ని ఈ రోజున పెంచి మరి చంద్రబాబు ఇస్తా అన్న మాటని తప్పకుండా మీకు పెంచడం జరిగింది. అదేవిధంగా మీకు అన్ని విధాలుగా కూడా ప్రోత్సాహం ప్రతి ఒక్క ఆడకూతురికి మరి పెళ్లి సమయంలో 10,000, ఆ పిల్ల డెలివరీకి వస్తే 20,000 రూపాయలు, మళ్ళీ రెండో పుట్టుకు వస్తే కూడా 20,000 ఇచ్చేటువంటి విధంగా ప్రతి అంగన్వాడీ టీచర్ కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మహిళల పెళ్లికి 10,000 ఇవ్వడం అవకాశం ఉంది. మహిళ డెలివరీకి వస్తేనే, ఆ పిల్ల డెలివరీకి వస్తేనే 20,000 ఇచ్చేటువంటి అవకాశం ఉంది. 2 సార్లు 20,000 ఇవ్వడానికి అవకాశం ఉంది, పెళ్లికి 10,000 ఇవ్వడానికి అవకాశం ఉంది. మరి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జిల్లా అంతా కూడా మీరు దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అంగన్వాడీ టీచర్ కూడా దాని మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా కట్టించినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది నెల్లూరు నియోజకవర్గమే. దానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క అంగప్రజలకు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. శిక్షల భార్య ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు ఆయన దగ్గర కూడా ప్రస్తావించడం జరిగింది. మహిళలకు ముందు మంచి శిక్షణ అనేది ఇస్తే పురుషులు బాగుపడతారని చెప్తున్నా. ఎవరన్నా ఒక్క ప్రశ్న నేను అడుగుతాను, మనకి ఏ మానవుడికైనా సరే శత్రువు ఎవరో మీరు ఎవరన్నా చెప్తారా? ఒక్క మాటలో మనిషిలో ఉన్న బద్ధకమే మనకు శత్రువు. మీద ఉన్నా మీరు ఈ రోజున అక్కడ కూర్చున్న ఆడియన్స్ గా ఇది సరిగ్గా ఎన్టీ రామారావు గారు మహిళలకి పెద్ద పీట వేసిన విషయం మనందరికీ తెలుసు. సమాజంలో మహిళకు ఒక గుర్తింపు ఇవ్వాలి అని ఆ రోజున పార్టీ పెట్టినప్పుడే ఆయన మహిళల్ని అదేవిధంగా ఆస్తి కూడా అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకి ఉండాలని ఆస్తి హక్కు కల్పించడం కూడా మన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు, సరిగ్గా ఎన్టీ రామారావు గారే. ఈ రోజున మరి మహిళలు ఈ రోజున స్థానిక సంస్థల్లో దాదాపుగా 55% మహిళలు ఈ రోజున జడ్పీటీసీలుగా, అలాగే ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా ఎంతో మంది మహిళలు ఉన్నారు. మగవాళ్ళతో సమానంగా మేము ఉన్నామని ఈ రోజున సొసైటీలో ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ప్రతి మహిళ పనిచేయడం జరుగుతుంది. ఈ రోజున నేను చాలా మందిని చెప్తుంటాను, భర్త చాటు భార్య కాకూడదు. ప్రతి మహిళ కూడా ఒక ధైర్యవంతురాలుగా మీరు పనిచేయగలగాలి. అప్పుడే సమాజానికి ఒక మంచి మెసేజ్ అందుకని నేను చెప్తుంటాను. అదేవిధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజున మహిళల కోసం ఈ డ్వాక్రా గ్రూపులు పెట్టింది తెలుగుదేశం పార్టీ. అది మనందరికీ తెలుసు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డ్వాక్రా గ్రూపుల ద్వారా ప్రతి కుటుంబంలో కూడా భర్త చాటు భార్యగా కాకుండా ఆవిడ సంపాదన బిడ్డలకి వాళ్ళకు ఫ్యామిలీకి ఉపయోగపడాలి విధంగా ఈ డ్వాక్రా గ్రూపుల్ని ఏర్పాటు చేయడం కానివ్వండి, అదే పాడి గేదెలు కానివ్వండి, అదేవిధంగా పిండి వంటలు కానివ్వండి, నాకు తెలిసి చాలా రకాలుగా అన్ని రంగాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఈ అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఈ రోజున సమాజంలో సొసైటీలో కూడా ప్రతి మహిళ గుర్తింపు వచ్చే విధంగా ఈ డ్వాక్రా ఉండకూడదు. ప్రతి మహిళ కూడా కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉంది, కట్టెలు పోయే దగ్గర కూర్చుంటాని ఆనాడే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ప్రతి ఇంటికి ఒక గ్యాస్ పే ఇవ్వటం. ఈ రోజు గ్యాస్ పే లేని మహిళ ఎవ్వరూ లేదు నాకు తెలిసి. ప్రతి మహిళ కూడా ఆ టైంలో ఉపయోగించుకుని అదేవిధంగా జబ్బుల బారిన పడకుండా ప్రతి మహిళ ఉండాలని ప్రతి కుటుంబానికి గ్యాస్ పే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. అది మనందరికీ తెలుసు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చంద్రబాబు గారికి, అదేవిధంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిఆర్ఓ గారికి, ఏపీడీ ఐటీడీఎస్ డిపార్ట్మెంట్ మహిళామంత్రులు అందరికీ కూడా ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజున మళ్ళీ ఒకసారి మనం మన సమాజంలో మహిళల పాత్ర ఈ రోజున ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉండాలి అని ఒక ఆలోచన చేసుకున్నాం. ఇటువంటి ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా మనం ఈ రోజున ఇంటర్నేషనల్ డే చేసుకుంటున్నాం. ఖచ్చితంగా మహిళల యొక్క పరిస్థితి ఏ దేశమైనా కావచ్చు, మన దేశం కావచ్చు, బాగా అభివృద్ధి చెందినటువంటి పాశ్చాత్య దేశాల్లో కూడా
మగవారితో పోలిస్తే ఆడవారి పరిస్థితి ఏదైతే ఉందో ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు ఖచ్చితంగా వెనుకబడి ఉన్నమాట వాస్తవం. దానిలో కూడా ఈ రోజుకి కూడా లింగ వివక్షత అనేది ఉంది. మన దేశంలో ఇక మనం చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఇవన్నీ మారాలంటే చిన్నప్పటి నుంచే నేను ప్రతిసారి చెప్తా ఉంటాను. 20 సంవత్సరాలు ఒకసారి మీటింగ్ పెట్టుకుని మనం మహిళలని బాగా చూడాలి, గౌరవించాలి, గౌరవంగా చూడాలి అని చెప్పుకుంటే సరిపోదు. ఇది ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే చిన్నప్పటి నుంచి మనం పిల్లల్ని పెంచే దగ్గర నుంచి మొదలవ్వాలి. ఇంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఇద్దరిని వేరే వేరుగా చూసి అబ్బాయి ఎంత లేట్గా వచ్చినా పర్వాలేదు, వాడు ఏం చేసినా పర్వాలేదు, బయటకు వచ్చి ఏ పిచ్చి పనులు చేసినా వాడు అబ్బాయి కాకుండా పర్వాలేదు నేర్పించి అమ్మాయిని మాత్రం కరెక్ట్గా సాయంత్రం 4 కల్లా ఇంటికి రావాలని చెప్పి మనం ఆలోచన పెడితే వాళ్ళందరూ కూడా వాళ్ళ పొలంలో చిన్నప్పటి నుంచి కూడా ఇది ఇలా ఉంటుందా, సమాజంలో ఆడవాళ్ళు ఒక రకంగా మగవారు ఒక రకంగా ఉంటారా, ఇది కరెక్టే, ఈ విధంగా చేయొచ్చు అనేటటువంటి భావన మనం చిన్నప్పటి నుంచి చిన్నపిల్లల నుంచి మనం పెంచుకుంటూ రావడం వల్ల ఈ రోజు చూసుకుంటే ఆడవాళ్ళ మీద దాడులు చేయడం, తర్వాత దానికి కొంతమంది ప్రభుత్వాలు అయితే మీరు ఈ విధంగా డ్రెస్ చేసుకున్నారు కాబట్టి, ఈ రకమైన డ్రెస్సులు వేసుకున్నారు కాబట్టి ఈ రకంగా మేము చేయడం అనేది ఏదో మన జనం హక్కులాగా కూడా కొంతమంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు. దేశంలో బాగా కొంతమంది ప్రభుత్వాలు కూడా ఈ రకమైనటువంటి కామెంట్స్ చేసేటటువంటి సందర్భం. అదే విషయము మగవారికి కూడా చెప్పచ్చు, వేసుకునేటటువంటి డ్రెస్ గురించి వాటి గురించి అవి మనం చెప్పము, కానీ స్పెషల్గా ఆడవాళ్ళకి మాత్రమే చెప్తాం. ఈ వివక్ష మనం చిన్నప్పటి నుంచే పెంచి పోషించడం వల్ల ఈ రాబోయేటటువంటి తరాల్లో కూడా ఇదే కంటిన్యూ అవుతూ వస్తుంది. గత 20-30 సంవత్సరాలు ఎఫర్ట్ పెట్టడం వల్ల ఈరోజు కనీసము మనకి లిటరసీ రేట్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ అచీవ్మెంట్స్లో కొంత ఇంప్రూవ్మెంట్, మొత్తం కాదు కాస్త ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇదే దిశగా అందరూ కూడా కృషి చేస్తే ఖచ్చితంగా మనం ఇంకా కూడా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. తర్వాత ఆడవాళ్ళకి అధికారం మీకు అందరికీ తెలుసు. మనం చాలా చోట్ల అధికారంలో మనం ఇచ్చినా కానీ ఈ రోజుకి కూడా ఎంత ఉంది, మగవాళ్ళే అధికారం నుండి చలాయించేటటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఎవరు వచ్చినప్పుడు, వారికి మీరు ఫ్రీడమ్ ఇచ్చి వారికి మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తే మీకంటే బ్రహ్మాండంగా చేస్తారు. వారి తరపున మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నా దగ్గర చాలా మంది వస్తారు, సర్పంచ్ పదులు, జెడ్పీటీసీ పదులు, ఎంపీటీసీ పదులు, ఎంపీటీ పదులు వస్తారు. నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఆవిడ మాట్లాడగలదు. అప్పుడు ఆయన ఏమంటాడంటే ఆవిడ మాట్లాడగలుగుతాడు. మీరు అవకాశం ఇవ్వండి. ఆవిడ ఎక్కడ మాట్లాడకుండా, ఆవిడ చెప్పే భావాలు వ్యక్తపరచకుండా ప్రతిదీ మీరు కంట్రోల్ చేస్తే ఆవిడంతా మాట్లాడుతుంది. అవకాశం ఇవ్వాలి కదా అని మనం ఎప్పుడు కూడా ఖచ్చితంగా మాట చెప్తా ఉంటాం. ఎందుకంటే ఆ అవకాశం ఇవ్వకుండా కేవలం నోషనల్గా మనం ఏదో అధికారం ఇచ్చామని చెప్పి ఒక పదవి ఇస్తే ఏ రకమైనటువంటి అభివృద్ధి కూడా ఆడవాళ్ళ దగ్గర రాదు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు అర్థం చేసుకుని వెళ్తారో ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, అది సైన్స్ కావచ్చు, లేకపోతే బిజినెస్ కావచ్చు, లేకపోతే రాజకీయాలు కావచ్చు, ఆడవారికి కూడా చాలా బ్రహ్మాండంగా అర్థమవుతుంది. ఏమీ తప్పు కాదు. కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనం ప్రతిసారి కూడా నువ్వు పక్కన నేను చూసుకుంటానని చెప్పి వారి పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి భావనలో మనం తీసుకెళ్తున్నాం. అది ఖచ్చితంగా కాకుండా ఎవరి రోల్ ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటే కుటుంబంలో ఒక మహిళ చదువుకుని అభివృద్ధి సాధిస్తే ఖచ్చితంగా ఆ కుటుంబ స్వరూపం మొత్తం మారిపోతుంది. అదే ఇంట్లో ఒక అబ్బాయి చదువుకుంటే వాడు అంతవరకే మాట్లాడు తప్ప ఇంట్లో వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం తక్కువ. ఎందుకంటే ఆడవాళ్ళు చదువుతున్నప్పుడు పిల్లలు చదివించుకుంటారు, తర్వాత వాళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి వచ్చేటటువంటి ఖచ్చితంగా వీళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఎందుకంటే ఇంట్లో జరిగేటటువంటి ఏ యాక్టివిటీ అయినా సరే 100కి 95% మహిళల దగ్గర నుంచి చూసుకుంటారు. చాలా మంది మగవారికి అసలు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆ సందర్భంలో ఖచ్చితంగా ఆడవాళ్ళు చదువుకుని చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు, పెద్ద వ్యాపారాలు కావచ్చు, వ్యాపారాల్లో ముందుకొచ్చి అన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్న రోజున అందరూ కూడా అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. మనం ఈ రోజున జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం.
వద్దన్నా కానీ బలవంతంగా కూడా ఎవరికైనా లేకపోయినా కూడా కనుక్కుని మరి అందరికీ కూడా 100% అందరికీ కూడా ఈ కట్టెల పొయ్యిలు వాడకూడదని చెప్పేసి అందరికీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం జిల్లాలో మిగిలినటువంటి ప్రతి అంగన్వాడీ సెంటర్లు కూడా మనం పూర్తి చేసుకుంటున్నాం. ఇప్పుడు 900 అంగన్వాడీ సెంటర్ బిల్డింగ్ లేవు, అవన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం. దాంతోపాటు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మహిళలకు మాకంటూ ఒక ప్రదేశం ఉండాలి అని అనుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఈ సంఘాలు మీటింగ్ పెట్టుకోవడానికి కానీ, ట్రైనింగ్ కానీ, లేకపోతే కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ వీటందరికీ కూడా ఒక మహిళా భవన్ అనేది ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఏర్పాటు చేస్తున్న సంవత్సరం. అవన్నీ కూడా మీరు ఉపయోగించుకుని చక్కగా అభివృద్ధి పదంలో ముందుకు వస్తూ మీకు డ్వాక్రా గ్రూప్ ద్వారా వచ్చేటటువంటి లోన్స్ కానివ్వండి, దయచేసి అవన్నీ కూడా వ్యాపారాలు చేయండి. కొంత నష్టం వస్తుంది, వ్యాపారం అందరికీ లాభం రాదు. కొంత వ్యాపారాలు పెడితే దాంట్లో కనీసం 20-30 వ్యాపారాల్లో మామూలుగానే నష్టం వస్తుంది, 80 వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అందుకని మనం రిస్క్ తీసుకోకుండా వ్యాపారం పెట్టుకుంటూ ఉండడం కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని కష్టపడితే ఖచ్చితంగా మీరు, ఎందుకంటే ఒక మహిళ అభివృద్ధి చెందితే ఖచ్చితంగా ఆవిడ పిల్లలు, భర్త అందరూ కూడా అభివృద్ధి చెందుతారు. అదే భర్త డబ్బులు సంపాదిస్తే మిగతా ఇంట్లో పిల్లలకి భార్యకి కూడా ఏదైనా చేస్తామనే దానికి అంత నమ్మకం లేదు. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాలన్నీ కూడా ఉపయోగించుకుని దయచేసి అందరూ కూడా పైకి రావాలని చెప్పేసి సమాజంలో సగం భాగమైనటువంటి మహిళలు పైకి వచ్చిన రోజే సమాజం ఇంప్రూవ్ అవుతుంది. అది లేనప్పుడు ఖచ్చితంగా ఏ సమాజం అయినా వివక్షణ సమాజం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతూ ఎంత ఇన్కమ్ వచ్చినా కానీ వివక్ష. మన ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి, ఆడవారికి మగవారికి ఉన్నటువంటి అధికారంలో కానీ అని చెప్పేసి ఎవరు అనంటారు. వాళ్ళకి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ಆಯ್ತು ಅದು ಕಲ್ಕರ್ ತಪ್ಪೋಣಮ್ಮ ತಪ್ಪೋಣಮ್ಮ ಸಾರ್ ಸಾರ್ మేడం గారు థ్యాంక్స్. సార్ 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 మా నెక్స్ట్ ఐసీడీఎస్ రెడీగా ఉంటుంది సార్ వివిధ అంశాలలో గెలుపొందినటువంటి కుమారి అంగన్వాడీ టీచర్ ఏలూరు, కుమారి కె నాగిని, వెంకటమ్మ, రైట్ తల్లి రైట్ రోజామణి. చిల్డ్రన్ హోమ్ ఇన్వెంట్స్ కూడా రెడీగా ఉండండి. కె కృష్ణకుమారి, పి సునీతారాణి, కె చంద్రబాయ్, సౌమ్య. కబడ్డీ విన్నర్ కాలేజ్